మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడ చూసినా కానీ ఒకటే టాపిక్ బాగా నడుస్తుంది. అదేంటంటే మంగ్లీ. 200 నుంచి 300 కోట్ల వరకు స్కామ్ జరిగింది. ఇందులో మంగ్లీ హస్తం ఉంది అని చాలా వరకు స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో విత్ ప్రూఫ్స్ అయితే తీసుకురావడం జరిగింది మీడియా ముందుకి. అప్పట్లో మంగ్లీ గారు అయితే పోలీసులు టార్గెట్ చేశారు అని ఆ పార్టీ విషయంలో అన్నారు. ఇప్పుడేమో మీడియా నన్ను టార్గెట్ చేసింది అని మంగ్లీ అంటున్నారు. సో ఇదంతా నిజంగా జరిగిందంటారా, జరగలేదంటారా? మంగ్లీ హస్తం ఉందంటారా, లేదంటారా? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, నేను ఒక పని చేయనా నేను అడుగుతాను, ఓకే చూద్దాంలే అంటావు నువ్వు. అవును. అవతల వాడికి అది పర్మిషన్ ఇచ్చినట్టు అయిపోతుంది, ఓకే వెళ్ళి చేసేస్తాడు. తర్వాత వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇది మీరు పర్మిషన్ ఇచ్చారా అంటే నాకు తెలియదు, నేను ఇవ్వలేదు. అవతల వాడిని అడుగుతారు, ఆవిడ పర్మిషన్ ఇచ్చింది అంటాడు. అంటే ఇప్పుడు డీప్ మనం లోపలికి వెళ్ళి బాగా మాట్లాడితే అప్పుడెప్పుడు ఒకసారి అడిగాడు, చూద్దాంలే అన్నాను. ఆ చూద్దాంలే అన్నది అవతల వాడికి పర్మిషన్ అయిపోతుంది. అంటే ఇది నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టే, ఇచ్చినట్టే అతను అనుకున్నాడు, నువ్వు ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ చూద్దాంలే అనే కంటే నేను ఆలోచిస్తానులే లేకపోతే కుదరదు అని గట్టిగా నువ్వు చెప్పినట్టయితే ఆ వాడు ఛాన్స్ తీసుకోడు. అలాంటిది ఏదో ఇక్కడ జరిగిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సొంత తమ్ముడు, అది కూడా కన్ఫర్మ్ గా చెప్పలేము. ఇప్పుడు తమ్ముడు కదా వెళ్ళి చేసేసాడు అనుకుందాం, డబ్బు నువ్వు ఇస్తేనే కదా తీసుకుంటాడు. నీకు తెలీదు ఆ అబ్బాయి ఏదో చేసేసాడు, నీకు తెలీదు, మరి ఆ డబ్బు నీకు తెలియకుండా మీ తమ్ముడు ఎలా తీసుకెళ్తాడు? నువ్వు నీ అకౌంట్ కి పర్మిషన్ ఇస్తేనో నువ్వు సంతకం పెడితేనో డబ్బు వెళ్తుంది వాళ్ళకి కదా. అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు పెట్టుబడి అనేది ఒకటి పెట్టుకోవాలి కదా. లేదు, అతను అవన్నీ తీసుకొచ్చి అక్క పేరు మీద పెట్టాడా? ఎందుకంటే తను ఒక సెలబ్రిటీ, తను సంపాదించే వ్యక్తి కాబట్టి ఏదైనా తనే చూసుకుంటుంది, తన పేరు మీదే స్టార్ట్ చేద్దాము, ఏదైనా అయిందనుకో ఆమెను వదిలిపెట్టే ఛాన్సెస్ ఉంటాయి, నేనైతే ఇరుక్కుపోతాను, ఇలా అనుకుని అతను ఏమన్నా అన్ని ఈ పేరు మీద అని చేశాడా అనేది నాకు అనిపిస్తుంది. అంత తెలియకపోవడం అంటూ మంగ్లీకి లేదనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే బాధితులు గంటలు గంటలు మంగ్లీ ఇంటికి వెళ్ళే ఉన్నామని చెప్తున్నారు, క్లారిటీగా చెప్తున్నారు. మంగ్లీ ఇంటికి వెళ్ళాం, మేము పార్టీలు చేసుకున్నాం, మాట్లాడుకున్నాం అని చెప్పి. ఎవరైనా నార్మల్ పీపుల్ అయితే ఒక గంట గాని పర్మిషన్, కలిసి మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఉండదు. అలాంటిది వాళ్ళకి గంటలు గంటలు ఉందంటే మంగ్లీకి తెలియకుండానే ఉంటుంది. అదే నేనంట, తెలియకుండా అయితే జరగదు కదా, తెలియకుండా జరగదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఏదో వాళ్ళ తమ్ముడు, అంటే నేను పర్టికులర్ గా నేను చెప్పలేకపోతున్నాను, వాళ్ళ తమ్ముడు చేస్తున్నాడు ఇదంతా, చేస్తూ అక్కని ఇన్వాల్వ్ చేశాడా, ఇంకా ఈవిడికి తప్పనిసరిగా ఇరుక్కుందా అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వర్కౌట్ అయింది, వాళ్ళందరి దగ్గర మనీ తీసుకోవడము, జనాలు నమ్మకం కలిగింది, మళ్ళీ మళ్ళీ కడుతున్నారు డబ్బు అన్నప్పుడు ఈవిడ ఇన్వాల్వ్ అయ్యిందా? అక్క నేను చూసుకుంటాను, నీకేం పర్వాలేదు, నీకేం అవ్వదు అని భరోసా ఇచ్చాడా? ఇది ఇంతమంది దగ్గర ఇంత కోట్లల్లో వ్యవహారం అయినప్పుడు ఈ అమ్మాయి ఎంత కాషియస్ గా ఉండాలి. అప్పుడు కూడా తన బర్త్డే సెలబ్రేషన్స్ త్రిపుర ఎస్టేట్ లో ఎక్కడో సెలబ్రేట్ చేసింది. అక్కడ డ్రింక్స్ అలాంటివన్నీ సప్లై చేయడము, పోలీసులు వెళ్తే డ్రగ్స్ దొరికినాయి అని చెప్పడము. అంటే నువ్వు కొంచెం ఏదన్నా వస్తే నీకు అర్థం కావట్లేదా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో? విచ్చలవిడిగా నువ్వు ఎక్స్పోజ్ అయిపోతున్నావు ఎక్కడ పడితే అక్కడ. అది చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే నీకు నిర్లక్ష్యమా, లేకపోతే తెలీదా, ఏంటి నీకు సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు ఇలాగే ఇరుక్కుందాం, నాకు తెలీదు అంటే ఏదైనా చేసేసి తెలియదు అని చెప్పడానికి. మరీ చిన్నపిల్లవు కాదుగా, చదువుకున్నావు, ఇండస్ట్రీలో తిరుగుతున్నావు, సొసైటీలో అంతా తెలుస్తుంది, తిరుగుతున్నావు. ప్రస్తుతం పరిస్థితుల్లో పెద్ద పెద్ద నేరాలు జరుగుతున్నాయి బయట, నువ్వెంత కాషియస్ గా ఉండాలి? ఒకవేళ నీకేం సంబంధం లేదు అంటే, లేదు నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, ఒక పని చేస్తున్నావు అంటే ఎన్ని కాషియస్ తీసుకోవాలి? ఇవన్నీ లేకుండా అంత నిర్లక్ష్య భావంతో నువ్వు ఎలాగా మసులుకుంటున్నావు? ఆనక నీ మీదకి ఏదైనా వస్తే నాకు తెలియదు అని ఎలా చెప్తున్నావు? ఏ భరోసాతో చెప్తున్నావు? ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా రమావత్ మధు అనే పర్సన్ ఎవరో తెలియదు అన్నారు. తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడేమో రమావత్ మధు మా కమ్యూనిటీకి సంబంధించిన పర్సనే, అలా నాకు తెలుసు అని అంటుంది. ఇదంతా ఏమంటారు మేము? ఇదంతా ఎవరికి వాళ్ళు తప్పించుకునే విధంగా చెప్పే సమాధానాలే ఇవన్నీ. మళ్ళీ ఒక యాంగిల్లో వాళ్ళ చెల్లెలకి ఇచ్చి మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారని చెప్తున్నారు కదా. అది ఆ రిలేషన్ దెబ్బతినకూడదని కూడా ఏమన్నా తప్పుకుని తిరుగుతున్నారా? ఇదంతా వాళ్ళు చెప్తేనే తెలియాలి మనకి.
మనకి మనం ఊహించేసుకుంటే జరిగిపోదు. ఏదేమైనా విచారణ జరుగుతుంది. ఆమెకి మొత్తం విషయాలు ఒకటొకటి బయటకు వస్తున్నాయని చెప్తున్నారు కదా. అలా కనుక జరిగితే ఆమె బూరిదార ఇరుక్కుపోతుంది. ఇప్పుడు తెలియకపోతే తెలియదని చెప్పి వదిలే, ఒకదానికి పోయి ఇంకోటి, ఇంకో దానికి పోయి ఇంకోటి ఏదో చెప్పావు అనుకో, అనవసరంగా అది ఇంకా టైట్ అవుతుంది. అదేదో త్వరగా అమ్మాయి బయటపడి చెప్తే మంచిది. తప్పు అయితే తప్పు అంతే, లేకపోతే డేంజర్. ఇప్పుడు వాళ్ళే అయినప్పుడు మరి వాళ్ళే తిరగబడి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఇంత డబ్బు, ఇంత పలుకుబడి ఉంది అమ్మాయికి, ఒక సెలబ్రిటీ అయితే మాత్రం ఏముంది, డబ్బు దగ్గర ఎవరైనా ఒకటే ఆశ అనేది ఉంటుంది. డబ్బు దగ్గర ఏది పనికిరాదు. నా ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత పెద్ద గొప్ప వ్యక్తులైనా, నా డబ్బు తిన్నావు భయ్, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు అంత అయితే మాకేంటి గొప్ప, నా డబ్బు తిన్నావు, నువ్వు మా డబ్బు తీసుకొచ్చి ఫస్ట్. అంతే, అదే కులం వాడైనా పక్కింటోడైనా ఇదే మాట మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. ఆ సగమన్నా బయటపడుతుంది కేసులు. ఆమె ముందు చెప్పినట్టుగా బాధితులకి నా తప్పు గనక ఉంటే బాధితులకి సపోర్ట్ చేయాలి, లేదా కేసు నుంచి బయటపడదు. సో ఈమె హస్తం ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా బర్త్డే పార్టీ విషయంలో కూడా ఇలాగే నాకేం తెలియదు అని చెప్పేసింది ఆమె. ఇప్పుడు నువ్వు ఏది కూడా నువ్వు తెలియకుండా చేయట్లా. నువ్వు ఒక తెలంగాణ ఆడపడుచుగా మంచి ఫేమ్ అయ్యావు, ఇంటర్నేషనల్ ఫేమ్. మన కల్చర్ ని తీసుకెళ్లి అందరికి పరిచయం చేసాము, తెలియని వాళ్ళకి కూడా మెచ్చుకునేటట్టుగా బాగుంది అన్నట్టుగా నువ్వు చక్కగా ఒక ఐడెంటిటీ తీసుకొచ్చావు. నీకే అసలు ఒక మంచి పేరు వచ్చింది. వచ్చినప్పుడు నీకు ఆశ పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయిందా, లేకపోతే ఒక్కసారిగా పెద్ద వాళ్ళ లిస్టులో చేరిపోయానని సమానత్వంగా బిహేవ్ చేసేద్దామని నువ్వు అనుకున్నావా? లేకపోతే నువ్వు ఆ పాట పాడటం ఏంటి, నువ్వు నీ బర్త్డే పార్టీ అలా చేసుకోవడం ఏంటి, ఇప్పుడు ఇందులో ఇరుక్కోవడం ఏంటి? నువ్వే చూసుకో, ఇవన్నీ నీకే తెలుసు. 25 ఏళ్ళని ఉంటాయి అమ్మాయికి వయసు. మరి 25 ఏళ్ల వయసుకి ఇంత సొసైటీలో నువ్వు తిరుగుతున్నావు, చదువుకున్నావు, నువ్వు అది ఏది ఎలా చేయాలనేది తెలుసుకోవాలి కదా, తెలుసుకుని చేయాలి. నిజాన్ని నిజమని, అబద్ధాన్ని అబద్ధానని చూపించే మీడియా ఆమెని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? మీడియా నన్నే టార్గెట్ చేసింది అంటుంది ఆమె. మీడియాకి ఎప్పుడు కూడా ఈ ప్రశ్న తప్పు. మీడియా ఎప్పుడు టార్గెట్ చేయదు. పర్సనల్ ఏముంటుంది ఇక్కడ? ఆమె అదే చెప్తుంది, మీడియా నన్ను టార్గెట్ ఏం కాదు, టార్గెట్ కాదు విషయం అది. దాన్ని అందరూ వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటారు, వాళ్ళ స్టైల్లో క్వశ్చనింగ్ చేస్తుంటారు. టార్గెట్ ఏముంది ఇందులో? అట్లా ఏం లేదు. ఇప్పుడు కేసులు పెట్టాల్సిన వాళ్ళు ఎంతమంది బయటకు వస్తున్నారు చూడు, ఎంతో మంది కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద యువతల వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మరి రకరకాలుగా ఉన్నారు. చూద్దాం ఇదేం జరుగుతుంది అనేది. ఏమైనా తప్పు లేదే, నిప్పు లేదే పొగరాదు. అవునా? ఎంతో కొంత ఏమి తప్పు ఉంది, తెలిసి ఉందా తెలియక ఉందా అది నిరూపించుకో. నిజంగా నీ ప్రమేయం లేకుండా, నీ తప్పు లేకుండా జరిగింది అంటే నువ్వు సేవ్ అవుతావు. ఎవరు చేశారో వాళ్ళు పట్టుబడతారు. అయితే ఈ డబ్బు మాత్రం నీదే అని ఒప్పుకోవాల్సిందే. నీదే అంటే ఇప్పుడు నువ్వు బాగా సంపాదిస్తున్నావు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, వాళ్ళ డబ్బు తీసుకుని మళ్ళీ నీ ద్వారానే బిజినెస్ మీ తమ్ముడు చేస్తున్నాడా, ఇవన్నీ తేలాల్సింది ఉంది. తేల్చుకోవాలి ఫస్ట్. వాళ్ళ బ్రదర్ చేశారా లేదా, ఇదంతా ఏంటి ముందు అతన్ని పట్టుకుని ఎక్కడ ఉన్నాడో అతన్ని ముందు అడగాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.